హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్రౌన్ రైస్తో కిచిడి ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. ముందుగా 2 గ్లాసెస్ ఆఫ్ బ్రౌన్ రైస్ని నానబెట్టుకోండి రాత్రంతా. అందులోకి నేను రాజ్మా కూడా వేశాను. కొంచెం ప్రోటీన్ కోసం నేను రాజ్మా వేశాను. మార్నింగ్ లేవగానే అందులో వాటర్ వంపేసి రాజ్మాని సైడ్కి తీసుకోండి. రైస్ని అలానే పెట్టుకొని కాస్త వాటర్ వేసి పక్కన పెట్టుకోండి. తర్వాత రైస్కి కావాల్సిన కూరగాయలన్నీ ఇలా కట్ చేసుకోండి. ఇక్కడ నేను నా దగ్గర ఉన్న ఆలు, క్యారెట్, బీన్స్, ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత రైస్ కుక్కర్ గిన్నె ఉంటుంది కదా, అది స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి అందులోకి కొంచెం గీ, కొంచెం ఆయిల్ వేసి అవి వేడెక్కాక మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, స్టార్ మొగ్గ, చెక్క, లవంగ, ఏలక్క బుట్ట ఇవన్నీ వేసి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్నాక అందులోకి ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్ వేసి అవి చిటపట్లాడిన తర్వాత అందులోకి కొంచెం కరివేపాకు, పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి బాగా కలపండి. తర్వాత ఆనియన్ వేసి ఆనియన్ కూడా కొంచెం పొడుగ్గా కట్ చేసి పెట్టుకోండి. ఇలా ఉన్న ఆనియన్ మొత్తం వేసేసి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గాలి, పచ్చివాసన పోయి. అలా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు ఉన్నాయి కదా, అవన్నీ అందులోకి వేసేసి బాగా కలపండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 to 10 minutes మగ్గనివ్వండి. తర్వాత టమోటా వేయండి. టమోటా వేసి బాగా మిక్స్ చేయండి, బాగా కలపండి. చూడండి, ఇప్పుడు టమోటా, ఆనియన్స్, కూరగాయలన్నీ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రాజ్మాని వేసి కాసేపు మగ్గనివ్వండి. బాగా కలిపి కాసేపు మగ్గనివ్వండి. ఇలా ప్లేట్ పెట్టి మగ్గనిచ్చుకున్న తర్వాత అందులోకి కొంచెం సాల్ట్, కొద్దిగా కారం పొడి, కొద్దిగా ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా వేసి బాగా మిక్స్ చేయండి. ఇందులోకి కొంచెం పసుపు వేసి బాగా కలపండి. ఇలా పసుపు వేసి బాగా కలపడం వల్ల కొంచెం కలర్ వస్తుంది. తర్వాత నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కదా, 2 గ్లాసెస్ రైస్కి 1 గ్లాస్ బ్యాళ్ళు వేసుకోండి, కంది బ్యాళ్ళు. అందులోకి నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. సో ఆ కౌంట్తో నేను ఇక్కడ 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. మళ్ళీ బ్యాళ్ళకి 1 గ్లాస్ వేసాను. మొత్తం 9 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి సాల్ట్ వేసి బాగా కలిపి ఈ వాటర్ అనేవి బాగా ఇలా తెరలాలి. తెరలిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని ఇందులోకి వేసేసి తర్వాత ఇలా బాగా తెరులుతున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ గిన్నెని తీసుకెళ్ళి రైస్ కుక్కర్లో పెట్టి, నార్మల్ కుక్కర్లో అంతగా ఉడకదండి, అంటే ఉడుకుతుంది కానీ ముద్ద ముద్దగా సాంబార్ రైస్ లాగా వస్తుంది. నాకు ఇలా పొడి పొడిగా ఉండడం ఇష్టం, అందుకే నేను రైస్ కుక్కర్లో ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను బ్రౌన్ రైస్ని. ఎందుకంటే మనకి స్టమక్ పెయిన్ కూడా రాదు, బాగా ఉడికిపోతాయి కాబట్టి. చూడండి ఎంత బాగా పొడి పొడిగా వచ్చాయో. మొత్తం కూరగాయలు అన్నీ ఉడికిపోయాయి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని బ్రౌన్ రైస్, ఆనియన్ పెట్టుకొని ఎంజాయ్ చేయండి. నార్మల్ రైస్తో పోలిస్తే బ్రౌన్ రైస్లో ఫైబర్ ఎక్కువ ఉంటుందండి. సో హెల్త్కి చాలా మంచిది. ఖచ్చితంగా ట్రై చేయండి. బ్రౌన్ రైస్తో చాలా బాగుంటుంది. నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.